నమస్తే, నేను మీ సుచిత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దాసా క్రియేషన్స్. సో ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫోటో ఎడిట్ని Pscc 2019 యాప్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఫోటో చూడండి. సో చూసారు కదా, ఆ ఫోటోని ఇప్పుడు మనం Pscc 2019 యాప్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ మనం Pscc 2019 యాప్ని ఓపెన్ చేయాలి. దీన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. దాని ఇంటర్ఫియర్ ఎలా ఉంటుంది, యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి, ఫోటో లైబ్రరీ. అండ్ ఫస్ట్ మనం హెచ్డి పిక్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నా. దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా కార్నర్లో పెట్టి ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయండి. క్లిక్ ఆన్ రైట్ సింబల్ అండ్ మళ్ళీ లేయర్ ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఇప్పుడు నేను ఇంకొక ఫోటోని యాడ్ చేస్తున్నా, ఈ ఫోటోని. అండ్ దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ స్కైలో పెడుతున్నా. అండ్ ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. అండ్ ఇప్పుడు ప్లస్ పక్కన దాని మీద క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి, 50 పెట్టేసేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. నేను నా ఫోటోని యాడ్ చేస్తున్నా. ఫొటోస్ని ఈజీగా ఎలా కట్ చేయాలో నా ప్రీవియస్ వీడియో ఉంది, దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. సో ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. అండ్ ఇప్పుడు ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. మళ్ళీ ఇప్పుడు నేను ఒక ఫ్లాగ్ పిఎన్జిని యాడ్ చేస్తున్నా. సో ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇలా కొంచెం రొటేట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రాస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో పెడుతున్నా. సో ఇది ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ ఇలా సైడ్లో కూడా సో ఇక్కడ పెట్టేస్తున్నా. క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో దాని మీద ఇలా ప్రెస్ చేసి కింది నుంచి థర్డ్ దాంట్లో ఎరేస్ టూల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ హార్డ్నెస్, ఫ్లో ఒపాసిటీ వచ్చేసి ఇలా ఉండాలి. సైజు మీకు సరిపోయేంత డిక్రీజ్ చేసుకోండి. నేను నా భుజం మీద ఉన్నట్టు సెట్ చేసుకుంటున్నా. సో లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ పక్కన దాని మీద క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసిన తర్వాత ఎరేజ్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఎరేజ్ చేయాలో మనము. సో సైజ్ డిక్రీజ్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా నేను ఎరేజ్ చేసేస్తున్నా, హ్యాండ్లో పట్టుకున్నట్టు ఉండడానికి. అండ్ ఇది కూడా అండ్ ఈ హ్యాండ్కి కూడా ఎరేజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ ప్లస్ పక్కన దాని మీద క్లిక్ చేసి ఒపాసిటీ ఇప్పుడు మళ్ళీ 100 పెట్టేసేయండి. సో ఇక్కడ
అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. అండ్ ఇప్పుడు నేను ఈ ఇండియాది స్మోక్ పిఎన్జీ యాడ్ చేస్తున్నా. లాక్ ఆస్పెక్ట్ రేషియో మళ్ళీ ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో క్లిక్ చేస్తే డిసేబుల్ అవుతుంది. సో ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. అండ్ మళ్ళీ లేయర్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. అండ్ ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తున్నా. అండ్ ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ పెడుతున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దాని మీద ప్రెస్ చేసి కింద నుంచి సెకండ్ దాంట్లో మ్యాజిక్ వ్యాండ్ టూల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉందిగా, మోడ్ వచ్చేసి ప్లస్ పెట్టి బ్యాక్గ్రౌండ్ వైట్ దాని మీద క్లిక్ చేయండి. అంతా సెలెక్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ పెన్సిల్ సింబల్ డీసెలెక్ట్. అండ్ ఇప్పుడు హ్యాండ్ సింబల్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. దీన్ని ఇలా సైజ్ డిక్రీజ్ చేసి ఇలా రొటేట్ చేస్తున్నా. సో దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. మళ్ళీ లెఫ్ట్ సైడ్ దాంట్లో కింద నుంచి థర్డ్ దాంట్లో ఎరేజ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ లేయర్ ప్లస్ పక్కన దాని మీద క్లిక్ చేసి ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోండి. రియల్గా హ్యాండ్కు ఉన్నట్టు కరెక్ట్గా ఎరేజ్ చేసుకోండి బార్డర్స్లో. సో ఓకే. అండ్ మళ్ళీ లేయర్ ప్లస్ పక్కన దాని మీద క్లిక్ చేసి ఒపాసిటీ పెంచేసేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఈ ఫ్లాగ్ పిఎన్జీ అండ్ నా పిఎన్జీని ఫ్లాగ్ పిఎన్జీ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పక్కన దాని మీద క్లిక్ చేసి లేయర్ డౌన్ మీద క్లిక్ చేసి మర్జ్ డౌన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు పై లేయర్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. అండ్ ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తున్నా. దీన్ని ఇక్కడ పెడుతున్నా. ఇలా రొటేట్ చేసి చేతి మీద పెడుతున్నా. సో ఇక్కడ పెట్టేస్తున్నా. క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ మళ్ళీ ఇప్పుడు నా లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ దాంట్లో కింద నుంచి థర్డ్ దాంట్లో ఎఫెక్ట్స్ పెయింట్ టూల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్లో కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇది మన బ్రష్కి వస్తుంది. సో ఇది మనం ఎక్కడెక్కడ కావాలనుకుంటే అక్కడ మనం పెయింట్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్స్ మీద అండ్ ఫేస్ మీద పెయింట్ చేస్తున్నా. సో చూడొచ్చు. అండ్ ఇప్పుడు పైన లేయర్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పక్కన దాని మీద క్లిక్ చేసి లేయర్ డౌన్ మీద క్లిక్ చేసి మర్జ్ విజిబుల్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు హ్యాండ్ సింబల్ మీద క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేస్తున్నా. టైప్ వచ్చేసి స్ట్రోక్. విడ్త్ వచ్చేసి ఒక 20, 22, 23 పెడుతున్నా. క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇప్పుడు డన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయండి. ఇది PSCC 2019 యాప్లో సేవ్ అవుతుంది.
సో ఇప్పుడు షేడ్స్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మన ఫోటోని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఓకే. అండ్ ఇప్పుడు ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. మన గ్యాలరీలో Pscc 2019 ఫైల్లో సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీని డీటెయిల్స్ వచ్చేసి 3.8 MB ఉంది ఈ ఫోటో సైజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.